హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మన్మోహనం' పార్ట్ 2. లేదమ్మా, ఆ తిట్లు తింటున్నవాడు పెద్ద దొంగ. ఆన్‌లైన్‌లో కాకుండా నార్మల్‌గా క్యాష్ పేమెంట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొంగతనం చేసి, తప్పుడు లెక్కలు చూపించి మేనేజ్‌మెంట్‌కి డౌటొచ్చినప్పుడు వాళ్ళే డబ్బులివ్వలేదని మొత్తం కస్టమర్స్ మీదకి తోసేస్తున్నాడంట. ఆ అబ్బాయి స్నేహితురాలికి కూడా అలాగే జరిగిందంట. అందుకే విషయం తెలుసుకొని వార్నింగ్ ఇవ్వడానికొచ్చాడు అన్నాడు అతను. ఆద్య మాత్రం ఆ వ్యక్తి చెప్పేది వింటూ, ఆ తిడుతున్న వ్యక్తినే చూస్తూ ఉండిపోయింది. తర్వాత వాడిని అతనే పోలీసులకి అప్పగించి ఈసారైనా బుద్ధిగా ఉండు అని చెప్పాడు. కొట్టి మందు రాయడం అంటే ఇదేనేమో అనిపించింది ఆద్యకి. ఆ గొడవ అయిపోగానే మాట్లాడదామని పరిగెత్తే లోపు అతను అతని ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళిపోయారు. అంతలో అతని చేతికున్న బ్రేస్లెట్ జారి పడిపోయింది. ఆద్య గబగబా ఆ బ్రేస్లెట్ తీసుకుంది. దాని మీద ఆదిత్య అనే పేరు అందంగా ఆర్ట్ చేయబడింది. కానీ ఇంత జరిగినా ఆ అబ్బాయి ముఖం మాత్రం చూడలేకపోయింది ఆద్య. సంధ్య ఆ బ్రేస్లెట్ చేతిలోకి తీసుకొని, అతని పేరు ఆదిత్య అనుకుంటానే. బాబోయ్! ఆ అబ్బాయి ఆ దొంగ వెధవని పట్టుకోవడం ఒక్కరోజు లేటయినా ఆ దొంగలు అని ముద్రపడిన లిస్ట్‌లో మనము ఉండేవాళ్ళమేమో అంది. స్నేహ, ఏయ్! ఆ బ్రేస్లెట్ మనకెందుకే? ఆ టీ షాప్‌లో ఇచ్చి అతనొచ్చి వెతికితే ఇవ్వమందాం అంది. నీకసలు బుద్ధుందానే? మనకి దొరికింది మనం ఇవ్వడమే న్యాయం. మనమిచ్చినా అతను నిజాయితీగా ఉంటాడని నమ్మకమేంటి? అంది ఆద్య. మరేం చేద్దామే? అంది స్నేహ అయోమయంగా. టీ షాప్‌లో మన నంబర్ ఇచ్చి, అతనొచ్చి వెతికితే మన నంబర్ ఇవ్వమని చెప్పి, మనకి ఫోన్ చేయమందాం అంది ఆద్య. స్నేహ, ఐడియా ఓకే. కానీ అతను బై మిస్టేక్ వేరే అతనికి నంబర్ ఇచ్చాడనుకో, మనం మొహం చూడలేదు. మనం కూడా వేరే అతనికిచ్చేస్తే? అప్పుడు ఆ బ్రేస్లెట్ నిజమైన ఓనర్ నష్టపోతాడు కదా! అంది. ఆద్య ఆలోచించి నువ్వన్నది నిజమే. మనం అంత గుడ్డిగా ఇవ్వంలేవే. ఆ షాప్ అతనికి కూడా ఒక వస్తువు అని చెప్దాం. ఎవరైనా వెతికితే మన నంబర్ ఇవ్వమందాం. అతను ఫోన్ చేశాక ఆ వస్తువు గురించి ఆనవాళ్లు చెబితే అప్పుడు మళ్ళీ మాల్‌కొచ్చి సీసీటీవీ కెమెరా చూసి ఫిక్స్ అయ్యాక అప్పుడిద్దాం అంది. అదేదో ఇప్పుడే చూద్దాం అంది స్నేహ. ఆద్య, చూసేం చేస్తావే? అతన్ని వెతుకుతూ కూర్చుంటావా? అదే మనకి ఫోనొచ్చాక అతన్ని వెంట పెట్టుకొని పక్కపక్కనే చూస్తే క్లారిఫై అవుతుంది. అయినా కెమెరాలు చాలా పైన ఉన్నాయి. అంత క్లియర్‌గా కనిపించదు. అందుకే అతన్ని డైరెక్ట్‌గా కలిసి నా చేత్తోనే ఇస్తా అంది. స్నేహ కూడా ఏమనలేక సరే అని షాప్‌లో నంబరిచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే సోమవారం కావడంతో ఉదయం 6 గంటలకి గుడి ముందు ఉన్నారు 3 కోతులు. ఆద్య మేనేజ్ చేయలేక ఇబ్బంది పడుతోంది చీర. మిగిలిన ఇద్దరు లావేం లేరు. ముగ్గురు బక్కగానే ఉంటారు కానీ సంధ్య, స్నేహకి చీర అలవాటు ఉండడం వల్ల చీర నీట్‌గా మేనేజ్ చేస్తున్నారు. ఆద్య చీర లాక్కోలేక ఏడుపు ముఖం పెట్టింది. మంచు వల్ల ఆద్య ఎక్స్‌ప్రెషన్స్ వీళ్ళకి కనపడట్లేదు. ఆద్య, ఒసేయ్! మీకేం పాపం చేశానే? ఈ చీర చుట్టారు. ప్రతిసారి చీర అడ్జస్ట్ చేయలేక, లాక్కోలేక చస్తున్నాను. నన్నేడిపించడానికి తీసుకొచ్చారా? అంది. స్నేహ, కాసేపు ఓపిక పట్టవే. అభిషేకం అయిపోగానే వెళ్ళిపోదామని మెట్లెక్కింది. అది కొండ మీద ఉన్న గుడి కావడంతో 100 మెట్లు పైగా ఉన్నాయి. ఆద్య మనసులో అయిపోయింది. నా జీవితం ఇక్కడితో అయిపోయింది. 100వ మెట్టు దగ్గరకొచ్చేసరికి కైలాసం చేరడం ఖాయం అని ఏడుస్తూనే ఎక్కింది.
అప్పుడే సంధ్య, స్నేహ 50 మెట్లు ఎక్కేశారు. ఆద్య ముక్కుతూ, మూలుగుతూ 30 మెట్లు ఎలాగో ఎక్కేసింది. అప్పుడే చీర తట్టుకొని పడబోతుంటే వెనక నుంచి ఒక చెయ్యి పడకుండా పట్టుకునే ప్రాసెస్‌లో ఆమె నడుమును చుట్టేసి ఆమె కింద పడకుండా ఆపింది. తర్వాత కింద సరిగ్గా నిలబెట్టినా కుంటుతోంది ఆద్య. ఇందాక చీర తట్టుకున్నప్పుడు కాలు బెణకడంతో నిలబడలేకపోతుంది. అలానే కుంటుతూ ఉంటే ఆ వ్యక్తి ఏమనుకున్నాడో 2 చేతులతో ఎత్తుకొని 100 మెట్లు ఎక్కేశాడు. ఆద్య ఎంత ట్రై చేసినా మంచులో అతని నగుమోము అగుపడట్లేదు. 100వ మెట్టు ఎక్కాక ఆద్యని ఆ మెట్టు మీద కూర్చోబెట్టి, ఆమె కాలు పట్టుకొని కొంచెం సేపు రుద్ది, పాదం పట్టుకొని అటు ఇటు 2 సార్లు కదిపి, అది సెట్ అయ్యాక జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. తన ప్రమేయం లేకుండా ఏదో హక్కున్నట్టు ఎత్తుకొని బెణికిన కాలుని సెట్ చేసి, ఎంతో ఉదారంగా జాగ్రత్త అని చెప్పిన అతని చనువుకి ఆద్య పడిపోయింది. అతను తనని చుట్టుకున్న పొడవాటి బలమైన చేతులు బట్టి అతను చాలా బలవంతుడు, అంతకంటే బుద్ధిమంతుడు అని అర్థమైంది. ఎత్తుకున్నప్పుడు నడుం తగిలినప్పుడు అతను ఇబ్బందిగా కదలడం గుర్తొచ్చి నవ్వొచ్చింది. అప్పటికే మంచు కరిగి సూర్య భగవానుడు దర్శనమిస్తున్నాడు. అభిషేకం పూర్తి చేసుకుని వచ్చిన స్నేహ సంధ్యలు ఆద్య నెత్తిన ఒకటి పీకారు. అప్పుడు ఈ లోకంలోకొచ్చింది ఆద్య. దర్శనానికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు అని సంధ్య ఆద్యని తీసుకువెళ్లి అర్చన చేయించి కొద్దిసేపు గుడిలోనే కూర్చొని ఇంటికి బయలుదేరారు. గుడి దగ్గర నుంచి ఆద్య అన్యమనస్కంగా ఉండడం స్నేహ, సంధ్య ఇద్దరు గమనించారు. అప్పటికే ఆఫీస్‌కి టైం అవ్వడంతో సాయంత్రం అడుగుదామని గబగబా బట్టలు మార్చుకుని ఆఫీస్‌కి వెళ్లారు. ఆ రోజు ఏదో మీటింగ్ ఉండడంతో సంధ్య, స్నేహ, ఆద్య మీటింగ్ హాల్‌లో ఉన్నారు. మీటింగ్‌లో చివరిగా ఎనీ డౌట్స్ అన్నాడు ఎండీ. అందరూ వాళ్ళ డౌట్స్ అడిగి కూర్చున్నారు. ఎండీ ఆద్యని గమనించి మిస్ ఆద్య ఎనీ డౌట్స్ అన్నాడు. ఆద్య లేచి గుళ్ళో ఎత్తుకున్న అబ్బాయి ఎవరు అని అడిగింది. అందరూ ఫక్కున నవ్వారు. సంధ్య, స్నేహ కంగారుగా చూశారు ఆద్య వంక. ఎండీ గారు నవ్వుతూ నిన్ను గుళ్ళో ఎత్తుకున్న అబ్బాయి ఎవరో నాకేం తెలుసమ్మా అని నేనైతే కాదు అన్నాడు మళ్ళీ. ఆద్య తల కొట్టుకుంటూ వెరీ బ్యాడ్ జోక్ అని నసుగుతూ కూర్చుంది. మీటింగ్ అయిపోయింది. వాళ్ళ డెస్క్ దగ్గర కూర్చున్నాక సంధ్య ఆద్య పీక పట్టుకొని ఏమొచ్చిందే నీకు? ఎవడు వాడు? బాస్ మంచి మూడ్‌లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే వాడి పిక్క నీకు తెలుసు కదా! అంది. ఆద్య ఏం మాట్లాడలేదు. లంచ్‌కి కూడా రాలేదు ఆద్య. తను రాకపోయేసరికి సంధ్య, స్నేహ కూడా ఏం తినలేదు. అలా మూడీగానే ఇంటికెళ్ళిపోయారు. ఇంటికొచ్చాక స్నేహ భద్రకాళి అవతారం ఎత్తింది. ఆద్యకి చెప్పక తప్పలేదు. మొత్తం విన్నాక సంధ్య ఆలోచించి అంతా ఓకే. అతను సహాయమేగా చేశాడు. దానికెందుకంత ఆలోచన? థాంక్స్ చెప్పలేదని బాధపడుతున్నావా? అంది. ఆద్య ఐ లవ్ హిమ్ అంది. సంధ్య, స్నేహ షాక్. ఏం మాట్లాడుతున్నావే? అసలతన్ని చూడను కూడా చూడలేదు. ఎక్కడ వెతుకుతావు? ఎవరిని గుర్తుపడతావు? అంది సంధ్య. స్నేహకి ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయింది. మీరేమైనా అనుకోండి. ముఖం చూసి సహాయం చూసే వాళ్ళకంటే అతను చాలా మంచివాడు. తనకు అవకాశం ఉన్నా సహాయం చేశాడు తప్ప ఇంకేం చేయలేదు. నా మంచు రాకుమారుడు అంది ఆద్య మైమరిచిపోతూ. సంధ్య బుర్ర గోక్కుంటూ ఉండిపోయింది. ఆద్య అలానే మంచు రాకుమారుడితో డ్యూయెట్ వేసుకుంటూ బజ్జింది. అక్కడ అతను ఆకాశంలో చందమామను చూస్తూ ఎంత మర్చిపోదామనుకున్న ఆ అమ్మాయే గుర్తొస్తుందేంటి అనుకుంటూ తన బ్రేస్లెట్ పోయిన చేతిని తడుముకుంటున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.